మీరు పుట్టిన నెల బట్టి మీకు ఏ జంతువు లక్షణాలు ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. జనవరిలో పుట్టిన వాళ్ళకి పిల్లి లక్షణాలు ఉంటాయి, వీళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి కాకి లక్షణాలు ఉంటాయి, వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారు, అలాగే వీళ్ళందరి మీద దృష్టి కూడా పెడతారు. నెక్స్ట్ మార్చ్, వీళ్ళకి కుక్క లక్షణాలు ఉంటాయి, వీళ్ళు చాలా లాయల్ గా ఉంటారు, కానీ ఏదైనా తేడా వచ్చిందంటే అంతే వైల్డ్ గా కూడా మారిపోతారు. నెక్స్ట్ ఏప్రిల్, వీళ్ళకి జింక లక్షణాలు ఉంటాయి, వీళ్ళ ఐస్ చాలా అలర్ట్ గా ఉంటాయి, ఏదైనా ప్రమాదం జరగక ముందే వీళ్ళకి తెలిసిపోతూ ఉంటది. నెక్స్ట్ మే, వీళ్ళకి కోతి లక్షణాలు ఉంటాయి, వీళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతారు, అలాగే వీళ్ళు చాలా చలాకీగా కూడా ఉంటారు, ఇతరులని కాపీ చేయడం వీళ్ళకి బాగా తెలుసు. నెక్స్ట్ జూన్, వీళ్ళకి చిలక లక్షణాలు ఉంటాయి, వీళ్ళు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు, ఎవరి మాట కూడా వినరు. నెక్స్ట్ జూలై, వీళ్ళకి తోడేల లక్షణాలు ఉంటాయి, వీళ్ళ ఐస్ చాలా అలర్ట్ గా ఉంటాయి, అలాగే వీళ్ళకి చాలా కోపం కూడా ఎక్కువ, వెంటనే దాడి చేయడం కూడా చాలా అలవాటు. నెక్స్ట్ ఆగస్ట్, వీళ్ళకి ఏనుగు లక్షణాలు ఉంటాయి, వీళ్ళకి మెదడు చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఏం లాభం వీళ్ళు సరిగ్గా ఉపయోగించుకోరు. నెక్స్ట్ సెప్టెంబర్, వీళ్ళకి గుడ్ల గోపి లక్షణాలు ఉంటాయి, వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళ దృష్టి చాలా అప్రమత్తంగా ఉంటుంది, వీళ్ళు చాలా శాంతంగా ఉంటారు, వీళ్ళ తెలివితేటలు రాత్రిపూట బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ అక్టోబర్, వీళ్ళకి నెమ్మలి లక్షణాలు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీళ్ళు డబ్బు, ఇల్లు, అధికారం మాత్రమే చూపిస్తారు. నెక్స్ట్ నవంబర్, వీళ్ళకి ఎలుగుబంటి లక్షణాలు ఉంటాయి, వీళ్ళకి నిద్ర చాలా ఎక్కువ, చాలా బద్ధకంగా ఉంటారు, చాలా లేజీగా ఉంటారు, దేని మీద కూడా అంత ఎక్కువ దృష్టి పెట్టరు.